హాయ్ వాస్ ప్రస్తుతం మనం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లింగేశ్వర్ గారు మనతో ఉన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి వచ్చారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు? ట్రైబల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్ దండపల్లి ఆఫీస్. నేను 2023 నుంచి దండపల్లి డిఈ గారి పరిధిలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు జీతం ఇవ్వడం లేదు. సంబంధించిన డిఈ గారు ఈ గారు జీతం కావాలని అడిగితే ₹1,00,000 ఇస్తే జీతం చేస్తా అని చెప్పేసి చాలాసార్లు ఫిర్యాదు చేసినా కూడా నువ్వు ఎవరికి చెప్పుతావు చెప్పినా కూడా మాకేం కాదు అని చెప్పేసి చాలాసార్లు బెదిరించాడు. ఆల్రెడీ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేసినాడు. గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు అందులో జాబ్ చేయబట్టి? అందులో నుంచి జాబ్ చేయబట్టే 2023 నుంచి 2026 వరకు చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మీకు సాలరీ ఇవ్వలేదా? ఒక్కసారి కూడా సాలరీ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఏం సమస్య, ఏం చెప్తున్నారు? ఎందుకంటే సార్ ఏమంటానంటే నువ్వు 2,00,000 ఇస్తే నీకు జీతం చేస్తా, లేకపోతే చేయని చెప్పేసి అంటున్నాడు. మీకు శాలరీ ఎంత అని చెప్పారు? అసలు మిమ్మల్ని తీసుకునేటప్పుడు ఏ ఒప్పందం పైన వాళ్ళు ఉద్యోగంలోకి తీసుకున్నారు? దాంట్లో నెల శాలరీ ఎంత ఇస్తున్నారు? అప్పుడు జియో ప్రకారంగా మీకు సాలరీ ఇస్తాం, మేము ఆల్రెడీ పై ఆదేశాలు వచ్చినంత వరకు ఆర్డర్లో ఎంత ఉంటుందో అంత ఇస్తామని చెప్పారు సార్. అప్పుడు ఆర్డర్లో ఎంత ఉంది మీకు అందులో శాలరీ? మరి అప్పుడు ఆర్డర్లో ఏమన్నాడంటే ఒక డివిజన్ పరిధిలో జాబ్ చేస్తున్నావు కాబట్టి మినిమం 35,000 వస్తాయని చెప్పింది సార్. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా తీసుకోవాలని చెప్పి జాయిన్ చేసుకున్నారు సార్. అంటే మీరు రెగ్యులర్గా ఏం వర్క్ చేస్తుండేది అక్కడ డిపార్ట్మెంట్లో? దండపల్లి డిఈ గారి పరిధిలో ట్రైబల్ హాస్టళ్ళల్లో కరెంటు ప్రాబ్లం వస్తే ఒక 18-20 హాస్టళ్ళల్లో తిరిగి ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా అసలు ఎందుకు మీకు వేతనాలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఏమైంది అసలు విషయం? అయితే ఈ గారు ఏమంటాడంటే మేము జీతం ఇవ్వాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే మేము జీతం చేస్తాం, లేకపోతే చేయమంటాడు. లేదు అంటే బడ్జెట్ లేదు అని తిప్పుకుంటా 3 సంవత్సరాలు కాలం గడిపి. ఒకటే అన్న, మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది ఎవరు? పిఓ గారు ఆదేశాల ప్రకారంగా డిఈ గారు జాయిన్ చేసుకున్నాం. ఓకే, అతనే కదా డిఈ గారే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నారు కదా. మరి ఉద్యోగం సాలరీ ఇచ్చాల్సింది కూడా వారే కదా. అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు మరి? అదే డిఈ గారు ఏమంటారంటే మేము ఒక డిపార్ట్మెంట్లో డబ్బులు ఇస్తేనే జీతం చేస్తాం, లేకపోతే లేదంటాం. అసలు మీరు ఒక్కరేనా అందరి దగ్గర తీసుకుంటారా అట్లా? అంటే ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే డిమాండ్ చేస్తారు. ఇంతకుముందు ఆ డివిజన్ పరిధిలో వేరే ఎలక్ట్రీషియన్ లేడు, ఒక్కడే ఉన్నా. అసలు ఇప్పుడు మీరు ఆ నెలకు సంబంధించి ప్రతిరోజు కూడా మీరు ఉద్యోగాలకు వెళ్ళటం వల్ల ఏమన్నా రాలేదని చెప్పేసి కూడా, విధులకు సరిగ్గా రాలేదని చెప్పేసి కూడా ఇట్లా చేస్తున్నారా? అసలు ఏంది దీనికి కారణం? విధులకు రాలేదని మాత్రం అంటలేదు సార్. డబ్బులు ఇస్తే జీతం చేస్తాం, లేకపోతే లేదు, చేస్తే చేయలేకపోతే మానేసుకో అంటున్నారు సార్. ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మరి మిమ్మల్ని అడిగినట్టు? సార్ ఐడి కార్డు ఉన్నది, జాయినింగ్ లెటర్ ఉన్నది, సెక్రటరీ గారు ఇచ్చిన లెటర్ ఉంది, డైలీ అటెండర్ రిజిస్టర్ ఉంది, GPS కెమెరాలో హాస్టల్లో వర్క్ చేసిన ఫొటోస్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు ప్రజాభవన్ లోపలికి వెళ్ళారు కదా, చెన్నారెడ్డి గారిని కలిసారు కదా, ఆయన ఏమన్నారు? అంటే సార్ ఏమని చెప్పిండంటే ప్రజాభవన్ లోపల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ వరంగల్ వారికి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ సాలరీ పుటప్ చేస్తారని చెప్పేసి సార్. మీరు రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నారు, వేతనం లేదైతే జాబ్ చేయలేము కదా. మరి 3 సంవత్సరాల కాలం నుంచి మీకు ఉద్యోగం సాలరీ రానప్పుడు మీరు ఎట్లా విధులు నిర్వహిస్తున్నారు? సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే బడ్జెట్ లేదు, గవర్నమెంట్ డబ్బులు ఎటు పోవు, ఇవాళ లేకపోయినా సంవత్సరానికి 6 నెలలకు వస్తాయి అనుకుంటా, కాలం గడుపుకుంటా 3 సంవత్సరాలు ఇచ్చేసింది సార్. అది అప్పు తీసుకొచ్చి డబ్బులు పెట్టి హాస్టల్లో సర్వీస్ ఇచ్చింది సార్. అవునండి. ఇప్పుడు మీకు ఇల్లు గడవడం ఎలా? మరి వాళ్ళ సాలరీ రాకపోతే ఇల్లు గడవడం ఎలా? దానికోసం అప్పు తీసుకొచ్చి కాలం గడిపిన సార్. ఇప్పుడు ఈ విషయం పైన ఇంకా వేరే ఉన్నతాధికారులను కూడా కలిసిరా ఎప్పుడైనా? కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు ఎప్పుడైనా? ఈ విషయం పైన కలెక్టర్ గారికి, పిఓ గారికి, ప్రజావాణి ఫిర్యాదుల విభాగానికి, ట్రైబల్ డిపార్ట్మెంట్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ లక్ష్మీబాయి గారు కూడా ఫిర్యాదు చేస్తారు సార్. వాళ్ళు ఏమన్నారు మరి? సెక్రటరీ గారు ఏమన్నారంటే త్వరలో జీతం సాలరీ పుటప్ చేయాలని చెప్పి జారీ చేయాలని మేము కూడా జారీ చేశారు సార్. ఆ మేము ప్రకారంగా కూడా పిఓ గారు ఏమన్నాడంటే టైం పడుతుంది, జీతం ఇప్పిస్తూ అంటాడు సార్. డిఈ గారు ఆఫీస్లో తిప్పుకొని చేస్తాడు సార్. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, దుర్గం లింగేష్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరాలుగా కూడా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ కింద కూడా సాలరీలు వస్తాయని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు, కానీ సాలరీలు ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన వాళ్ళు అప్పులు చేసుకొని పైగా ఇల్లు గడుపుకునేటువంటి పరిస్థితులు నెలకొల్పారని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అప్పులు చేసుకొని తను కట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాము, మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన విధంగా సాలరీలు ఇస్తూ వారికి న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.